తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్స్ లేని వారికి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 75,691 మంది దర్శించుకున్నారు. 39,050 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.16 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. 4.08 లక్షల లడ్డులు విక్రయించామని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, దర్శనానికి రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న మొన్న కూడా ప్రతిరోజు కూడా దాదాపుగా 80 నుంచి 90 వేల మంది స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేయించడానికి టీటీడీ ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుపతిలో ఇప్పటికే సర్వదర్శనం టోకన్ల కోసం అర్ధరాత్రి నుంచి కూడా పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఆ రకంగా టోకన్లు పొందిన భక్తులు నేరుగా తిరుమలకి వెళ్లి స్వామి దర్శనానికి కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. 15 గంటల నుంచి 20 గంటల సమయం పడితే తప్ప శ్రీవారి దర్శనం భక్తులకు అందరికీ కూడా దొరకడం లేదు. అయితే గత నెల రోజుల నుంచి కూడా టీటీడీ ముందుగానే ఊహించింది. వేసవి సెలవులు, అది కాకుండా అధికంగా రద్దీ వస్తారని చెప్పి టీటీడీ ముందుగానే గ్రహించిన కారణంగా కొన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఊహించిన స్థాయిలో భక్తుల రద్దీ తరలి వస్తున్న కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతున్నాయంటూ కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే కూడా అంచనా వేయడం జరిగింది. సార్, వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా కంపార్ట్మెంట్ లో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, ఇట్లా తాగునీటి, మంచినీటి వసతి, ఇవన్నీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్ లో ఉన్న వారికి అందరికీ కూడా అన్ని రకాల అంటే ఈ అన్నప్రసాదాల పంపిణీ లాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు. కంపార్ట్మెంట్లు అన్ని కూడా నిండిపోయి దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు, చిన్నపిల్లలు, ఇట్లా మహిళలు అందరూ కూడా అంటే వేచి ఉంటున్నారు. సో ఈ రద్దీ మాత్రం ఇంకా కూడా ఒక వారం రోజులు కొనసాగుతుంది. మామూలుగా అయితే ఈ సమయానికి గత ఏడాది కూడా ఈ సమయానికి రష్ తగ్గిపోయేది. బట్ ఏరా అంటే చాలా అంటే కొన్ని రాష్ట్రాల్లో ఆ మధ్య కాలంలో ఈ ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఆ సందర్భంగా రాలేని భక్తులంతా కూడా ఇప్పుడు తిరుమలకు వస్తున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించడం జరిగింది. అందువల్లనే ఈ రద్దీ కొనసాగుతుందని చెప్తున్నారు. వీఐపీలకు సంబంధించి కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ సిఫారసు లేఖలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీని మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా తోపులాటకి, తొక్కిసలాటకి ఆస్కారం లేకుండా టీటీడీ అధికారులు కాస్త జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నారు. మొత్తం మీద క్యూ లైన్ల నిర్వహణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంకొక వారం రోజుల పాటు ఈ రద్దీ ఉంటుంది. దాని తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.